ఒకానొకప్పుడు చిదంబరంలో ఒక కుమ్మరి నివసించేవారు. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళది. కుమ్మరి పని చేయడం, కుండలు తయారు చేయడం, అమ్ముకోవడం, జీవనం సాగించడం. దీనితో పాటు నిరంతరం నీలకంఠ నీలకంఠ అని స్మరిస్తూ ఉండడం. అందుచేతనే ఈయనని నీలకంఠుడు అని పిలిచేవాళ్ళు. ఈయనకి గొప్ప శివభక్తి. ఆ కారణం చేత తను తయారు చేసిన కుండలని శివభక్తులకి, యాచకులకి ఉచితంగా ఇచ్చేవారు. ఇంత గొప్ప నీలకంఠుడికి ఒక చిన్న చాపల్యం ఏర్పడి ఒకానొక రోజు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అలా ఆమెతో స్వర్గ సుఖాలు అనుభవించిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ప్రేమగా భార్యని దగ్గరికి తీసుకున్నాడు. కానీ ఆమె తన భర్త నుంచి వస్తున్న సుగంధ ద్రవ్యాల వాసనని కనిపెట్టింది. తను వేశ్యని కౌగిలించుకున్నాడని, ఆ వేశ్య పూసుకున్న సుగంధ ద్రవ్యాలే ఆయనని అంటుకున్నాయని తెలుసుకుంది. వెంటనే ఆ భర్తకి దూరంగా జరిగింది. కోపంతో ఇకపై తనని తాకితే ఆ నీలకంఠుడి మీద ప్రమాణమని చెప్పింది. ఆ ప్రమాణంతో నీలకంఠుడు తన భార్యనే కాకుండా ఏ స్త్రీని తాకకూడదని నిశ్చయించుకున్నాడు. ఇద్దరు అందరి ముందు కలిసి పనిచేసినా పడుకునేటప్పుడు ఎవరికి వారే పడుకునేవాళ్ళు. అలా ఆ పుణ్య దంపతులు ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు కఠోర బ్రహ్మచర్య దీక్ష పాటించారు. అలా యవ్వనంలో పొందాల్సిన ఏ సుఖాన్ని పొందకుండా 70 ఏళ్ల ముసలివాళ్లైపోయారు. అలా ఉండగా ఒకనాడు ఒక శివయోగి ఆ కుమ్మరి ఇంటికి వచ్చాడు. తన దగ్గర ఒక బంగారు పాత్ర ఉందని, దాన్ని భద్రంగా దాచమని, తిరిగి తను వచ్చాక తీసుకుంటానని చెప్పారు. సరేనన్నాడు నీలకంఠుడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగొచ్చారు శివయోగి. తన బంగారు పాత్ర తనకిమ్మని అడిగారు. సరేనన్నాడు నీలకంఠుడు. తను దాచిన దగ్గర చూశాడు. ఇల్లంతా వెతికాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. విషయం శివయోగికి చెప్పాడు. ఎలా మాయమైందో తెలియదని అన్నాడు. కానీ శివయోగి కోపగించుకున్నాడు. నీలకంఠుడే తన బంగారు పాత్రని దాచి అబద్ధాలు చెబుతున్నాడని అందరికీ చెప్పాడు. నీలకంఠుడు మళ్ళా తను తీయలేదని, ఆ పాత్రకి తగిన మూల్యం చెల్లిస్తానని, లేదా మరో పాత్ర కొనిస్తానని ఎంతగానో చెప్పాడు. కానీ శివయోగి అవేవీ పట్టించుకోలేదు. పెద్ద మనుషుల సమక్షంలో గుడిలో పంచాయతీ తీర్పు పెట్టించారు. భార్యాభర్త ఇద్దరూ చేతులు పట్టుకొని కోనేట్లో దిగి ప్రమాణం చేస్తే నమ్ముతానన్నాడు. ఊరి వారందరూ కూడా సమ్మతించారు. కానీ నీలకంఠుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. అలా కాసేపు మౌనంగా ఉన్న తర్వాత తను చేసిన తప్పు గురించి, తన భార్య చేయించిన ప్రమాణం గురించి, ఇద్దరు దూరంగా ఉండడం గురించి అందరి ముందు వివరించాడు. అయినా శివయోగి ఒప్పుకోలేదు. ఇద్దరూ కలిసి ప్రమాణం చేయాలి అన్నారు. దాంతో ఒక ఉపాయం ఆలోచించి పెద్ద వెదురు కర్రని 2 వైపులా ఇద్దరూ పట్టుకొని మునిగారు. అలా 2 మునుకలు వేయగానే వాళ్ళ యవ్వనం వాళ్ళకి తిరిగొచ్చింది. శివయోగి నవ్వుతూ మాయమైపోయారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. నీలకంఠుడు అతని భార్య ఆ శివయోగి మరెవరో కాదని, తమల్ని కరుణించిన ఆ పరమశివుడేనని కనిపెట్టారు. భక్తితో పొంగిపోయారు. ఆ ఆలయంలో ఉన్న పరమశివుణ్ణి పూజించారు. ఇక ఇల్లు చేరుకున్నాక తాము యవ్వనంలో పోగొట్టుకున్న సుఖాలని తిరిగి పొందారు. అలా కొన్నేళ్ల పాటు జీవించి కైవల్యం పొందారు, కైలాసం చేరారు. ఇది 63 నాయనార్లలో ఒకరైన తిరునీలకంఠ నాయనార్ కథ. చివరిగా నా మాట. ఈ రోజుల్లో మనుషులు బ్రతకడం అంటే డబ్బులు సంపాదించడమని, భక్తి అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడమని అనుకుంటూ ఉంటారు. నిజానికి అలాంటి భక్తికి శివుడు పరవశించడు కాదు కదా, అసహించుకుంటాడేమో అనిపిస్తుంది. అలా కాకపోతే శివుడు నీలకంఠుడి విషయంలో ఎందుకు ఇంత చొరవ తీసుకున్నాడు? ఆయన భక్తికి ఎందుకు పరవశించాడు? ఆయన ఇచ్చిన కట్న కానుకాలక, ఆయన చేసిన అభిషేకాలక? నిజానికి అలా చేసి చేతులు దులిపేసుకొని మేం పెద్ద శివభక్తులం, మేం చాలా శివ పూజలు చేసేశాం అని అన్నా శివయ్య ఇంచు కూడా కదలడేమో. ఇక్కడ నీలకంఠుడు నిజాయితీగా బ్రతికాడు. శివయ్యని నమ్మి బ్రతికాడు. నీలకంఠుడి మీద పెట్టిన ఒక చిన్న ఒట్టు కారణంగా తన జీవితాన్నే త్యాగం చేశాడు. తన కోరికలనే వదిలిపెట్టాడు. భక్తి అంటే అది. మాట మీద నిలబడడం అంటే అంత విలువైనది. కానీ ఈ రోజుల్లో నిజాయితీగా బ్రతకడం లేదు, మాట మీద నిలబడడం లేదు. కనీసం కష్టార్జితంతో శివుడికి పూజ చేయించేది కూడా కాదు. కష్టార్జితం కాకపోయినా స్వార్జితమే అయినా అందులో కూడా కల్తీ పాలు, కల్తీ నెయ్యి, కల్తీ తేనె, అంతా కల్తీనే. ఇక శివయ్య పులకరించాలన్నా, పరవశించాలన్నా వీలెక్కడుంది? భక్తి అంటే త్యాగం చేయగలగడం. త్యాగం చేసేంత భక్తి ఈ రోజుల్లో మనకుందా? ఉందా లేదా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈ కలికాలంలో కేవలం నామస్మరణతోనే మోక్షాన్ని పొందగలిగినప్పుడు ఎందుకింత వ్యయ ప్రయాసలు, ఎందుకింత ఆయాసం?
ఒక్కసారి నిలబడి ఉన్న చోటే నామస్మరణ చేస్తే సరిపోదా? భక్తి అంటే త్యాగమని, భక్తి అంటే అందరిలో భగవంతుడిని చూడడమని తెలుసుకొని అలా భగవంతుడికి నచ్చేలా బ్రతికేస్తే సరిపోదా?